నమస్తే. గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా రోడ్ల పైన కావచ్చు అక్కడక్కడ చెట్లను నాటింది. మెయిన్గా చూసుకుంటే ఎవి అంటే కోనోకార్పస్ చెట్లు. ఆ చెట్లని ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షి కూడా చెప్పింది. ఆ చెట్ల వల్ల చాలా వరకు పర్యావరణం దెబ్బతింటుంది. అండ్ అలాగే చాలా వరకు ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఆ చెట్లను ఉన్న చెట్లన్నింటిని కూడా నరికేయాలని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా వాదనలు వచ్చిన నేర్పథ్యం. మాట్లాడదు మీ అంతా వచ్చిన తర్వాత కూడా చాలా మంది చాలా అపార్ట్మెంట్స్లో కావచ్చు అక్కడక్కడ కూడా చెట్లను కూడా నరికేసిన పరిస్థితి. అసలు ఈ చెట్లు కూడా అంతగానం చెప్పినట్టు హానికరం కాదు, చెట్లు కూడా మంచివే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు ఈ చెట్ల పైన మాట్లాడడానికి బిఎన్ రెడ్డి గారు, ఉస్మాన్ యూనివర్సిటీ బాటనీ ప్రొఫెసర్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, అసలు కోనోకార్పస్ చెట్లు అనేది చాలా హానికరం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో లేదు అది బాగా అని చెప్పేసి మేము చెప్తాం. ఒక్కటండి, కోనోకార్పస్ చెట్లు అన్నీ ఇవి రాత్రికి రాత్రి ఆకాశం నుండి పుట్టినవి కాదు. చాలా ఏళ్ళుగా చాలా దేశాలలో సోషల్ ఫారెస్ట్రీగా ల్యాండ్స్కేపింగ్గా పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము 4 ఏళ్ల క్రితము, 5 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితం నుండి మన తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో కూడా కొన్ని కోట్ల చెట్లు పెట్టారు. కోట్లండి, వందలు కాదు, లక్షలు కాదు. నా లెక్కన మన తెలంగాణలో సుమారు 2,000 కోట్లు పెట్టారని, సుమారు అక్కడ 2,000 నంబర్ ముఖ్యం కాదు. సరే, ఇది పెట్టడానికన్నా ముందు ఈ చెట్టు గురించి అంతే తెలుసు. ఓవర్ నైట్ వచ్చింది ఏం కాదు కదా. దీని మీద శాస్త్రజ్ఞులు పనిచేశారు, మన దగ్గర ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అప్పుడు పెట్టారు. నాకు తెలిసి ఒక్క చెట్టు పెట్టడానికి, దాన్ని బతికించడానికి ఒక చెట్టు మీద ఒక 1,000 రూపాయలు గవర్నమెంట్ లెక్కలు ఎలా ఉంటాయి. దాన్ని నర్సరీలో పెంచాలి, నాటాలి, నీళ్లు పోయాలి, ట్రీ గార్డు పెట్టాలి. ఒక్క చెట్టుకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టారని అనుకున్నా 2 కోట్ల చెట్లు పెట్టారు అన్నదే నిజమే అయితే 2,000 కోట్లు ప్రభుత్వతనం. ఇప్పుడేమంటున్నారు, అది నరికేయాలి. ఏపీలో అదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. నేను అనేది, ఇంత ఒక రాష్ట్రము కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంత అనాలోచితంగా చేస్తారా? సైంటిస్టులు లేరా? పోనీ ఊహించదేదో మన కరోనా లాగా రాత్రికి రాత్రి వచ్చింది కదా. ఈ చెట్టు ఎన్నో ఏళ్ళ నుండి ఉంది. సమస్య ఏంటంటే, ఏ చెట్టు అయినా దీన్ని ఎంత దాకా ప్రచారానికి పోయిందని అంటే, అసలు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఎవరు మనుషులు చేసే పని ఏంటో గుర్తా? పుట్టిన నుండి చివరి శ్వాస పీల్చే వరకు చేసే మనిషి పని ఏంది? ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు మానేస్తాడు మనిషి? సస్తేనే. చనిపోయే వరకు ఇదే పని చేస్తాడు, ఎప్పుడు తీసుకోవడము వదలడం. చెట్లు దానికి విరుద్ధంగా శ్వాసక్రియలో అవి కూడా శ్వాసక్రియ జరుగుతాయి పగలు రాత్రి. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. మనము చేసే నష్టాన్ని పూర్తి చేసేది ఎవరు? మనమంటే జంతువులు కూడా, మనుషులు ఒకటే కాదు. చెట్లు చేసేది అవి రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఆక్సిజన్ను తీసుకొని, ఇది మన కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని కిరణజన్య సంయోగక్రియ అంటాము. ఇంకా ఆ చెట్టుకు అడ్వాంటేజ్ ఏంటంటే, అది సంవత్సరం పొడుగుతా ఎప్పుడు ఆకుపచ్చ, ఎవర్ గ్రీన్ అంటాము. ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? కిరణజన్య సంయోగక్రియ జరిగే కెపాసిటీ బాగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించి ఎక్కువ ఆక్సిజన్ వదులుతుంది. అది దానికి చెట్టు నీళ్లు పోయాల్సిన పని లేదండి. దాని రూట్ సిస్టము ఎక్కడ నీళ్ళ తడి ఉంటే అక్కడికి పోయి పట్టుకుంటుంది. అందుకే ప్రభుత్వం దీన్ని పెంచడానికి కూడా తక్కువ శ్రమతో ఎక్కువ చెట్లను, చాలా మంది 10 కోట్ల చెట్టు పెడితే 2 కోట్లు మిగులుతాయి, చనిపోతాయి. లక్కీలీన్లా పర్సెంటేజ్ ఆఫ్ డెత్ సుమారు 95% చెట్లు బతుకుతాయి. సో ఇది ఇప్పుడు ఏమంటున్నారు, ఖచ్చితంగా ప్రతి చెట్టు పాలెన్ గ్రెయిన్ కొందరికి ఎలర్జిక్ ఉంటుంది, కొందరు చాలా ఎలర్జిక్ ఉంటారు. మా ఇంటి పక్కనే కోనోకార్పస్ చెట్టు ఉంది అని అనుకుందాం. నేను అస్తమాతో బాధపడుతున్నాను. నేను వేరే ఊళ్ళో ఉన్నప్పుడు బాధపడుతున్నా, నాకు కాగానే దయ్యం లాగా కనిపిస్తుంది నా ఇంటి ముందు. అరే, దీనివల్ల నేను అవస్థ పడుతున్నాని నన్ను రెచ్చగొట్టుడు తేలిక. చూడు, ఈ చెట్టు వల్ల నేను అవస్థ పడుతున్నప్పుడు నేనేమంటాను, దీన్ని కొట్టేయమని కంప్లైంట్ ఇస్తాను. ఇది ఎమోషనల్ ఇష్యూ. నేను ఖచ్చితంగా దీని పాలెన్ గ్రెయిన్ ఎలర్జీకి ఉన్నది వాస్తవమే, అది కొందరికి ఉంటుంది. ప్రతి పార్టీనేమో వచ్చినప్పుడు మీకు కాంగ్రెస్ గ్రాస్ అంటుండే, అప్పుడు కూడా పెద్ద ఎత్తునైంది. దాని పాలెన్ గ్రెయిన్స్ కూడా చాలా ఎలర్జిక్ ఉంటుంది. ఖచ్చితంగా మనం అనేది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి హైవేల మీద ఇమీడియట్గా మేము ముందు నుండి అందరూ దీని మీద స్టడీ, ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా స్టడీ చేయండి. డాక్టర్స్, ఎన్విరాన్మెంటలిస్టులు ఊరు పెట్టుడు, ఆయన పెట్టాడు నేను తీసేస్తా, లేకపోతే ఆ ప్రభుత్వం పెట్టింది నేను తీసేస్తా, ఇది కరెక్ట్ కాదు. దీని మీద స్టడీ చేయండి. ఊరి బయట ఏది హైవేల మీద ఆ రోడ్డు మధ్యన చుట్టుపక్కల పెడితే, ఇప్పుడు ఏమంటారు, ఏ చెట్టు అయినా మన ఇంటి పక్కన నల్లా పక్కకుంటే
ఆ నల్ల పైపులకు రూట్స్ వస్తాయి. ఏ చెట్టు అయినా వస్తుంది, మర్రి చెట్టు అయినా వస్తుంది, వేప చెట్టు అయినా వస్తుంది. వీళ్ళు అనేది ఏంది, ఇళ్ళ మధ్యన పెడితే పైప్ లైన్లు, డ్రైనేజ్ లైన్లు, టేబుల్ కేబుల్ ఇవన్నీ అది ఏ చెట్టు రూట్ అయినా తన అవసరం కోసం రూట్లు పెంచుకుంటుంది. అది ఇష్యూ కాదు. నేను అనేది కనీసం ఇప్పటికైనా ఎలర్జిక్ ఉన్నది వాస్తవం. వీ షుడ్ యాక్సెప్ట్. అందులో రెండోది లేదు. కొందరు అవస్థ పడుతున్నప్పుడు అది ఉండొద్దు అంటారు. కనీసము హైవేల మీద ఉన్నది రాత్రికి రాత్రి కొట్టేయకుండా కొత్తగా పెట్టకండి, జనావాసాల మధ్య పెట్టకండి, అవాయిడ్ చేద్దాం. దీంతో పాటు సైమల్టేనియస్గా ఒక మంచి టీంతో మన ఈ ఎన్విరాన్మెంట్లో దీని పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఇరాన్లో కుప్పలు తెప్పాలి. ఇరాన్లో అయితే నీళ్ళ చొక్కు ఉండదు, డిజర్ట్, కానీ ఇవి బ్రహ్మాండంగా పెరుగుతాయి తక్కువ శ్రమతోటి. ఇంకా ఇరాను డిజర్ట్లలో పెద్దది ఇసుక తుఫాన్లు వస్తాయండి, భయంకరంగా వస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఊళ్ళోకి 2 కిలోమీటర్ల చుట్టూ ఇట్లా చైనా గోడలాగా ఇవి పెడతారు. అంటే కొంత మేరకు దాన్ని ఉంటాయి. ఇక దీంతో పాటు పాజిటివ్ చూస్తే ఈ భూమిలో, గాలిలో, నీళ్ళల్లో హెవీ మెటల్స్ను ఇష్టంగా అబ్జర్వ్ చేసే లక్షణం ఉన్నది. హెవీ మెటల్స్ నష్టము మనకు, ఈ చెట్టుకు ఇష్టం. సో హెవీ మెటల్స్ అబ్జర్వ్ చేసే లక్షణం వీటికి బాగా ఉంది. ప్రధానంగా ప్రచారంలో ఏమొచ్చిందంటే సార్, ఈ చెట్టు పైన అసలు పక్షులు గిక్షులు ఎవి కూడా వాలాయి, అసలు ఆ చెట్టు అదొక చెట్టేనా అని. ఒక్కటి ఉండదు. ఇంకోటి మీరు చూసారు, నేను చాలా దీంతో ఒక వెగటు వాసన వస్తుంది ఆ ఫ్లవరింగ్ అప్పుడు, పర్టికులర్లీ డిసెంబర్ అప్పుడు. అక్కడికి వెళ్ళిపోతే వాసన రాగానే ఆ చెట్టు ఎక్కడ ఉందని మనం చూస్తే అక్కడెక్కడో దొరుకుతుంది. అస్సలు వాళ్ళది అన్నది కూడా కరెక్ట్ కాదు. అంటే రిలేటివ్గా కొద్దిగా తక్కువ ఉంటుండొచ్చు. కాకుంటే ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఒక తెలుగులో సామెత ఉంటుంది చూడు, దాన్ని పిచ్చి కుక్క అన్న తర్వాత దాన్ని చంపొచ్చు అని. దాన్ని చంపాలని అనుకున్నావు నువ్వు, కాబట్టి పిచ్చి కుక్కను ముద్రేసుడు. నువ్వు చెట్టును కొట్టేయాలి అనుకున్నావు, దాని మీద పిట్ట వాలదు, ఇది ఆక్సిజన్నే వదలదు, ఇవి ఉంటాయి. అలా ఎమోషనల్గా ఆర్గ్యుమెంట్గా సైంటిఫిక్గా మనం స్టడీ చేసి అలా చేద్దాం. ప్రజల ఆరోగ్యం కన్నా మించింది ఏమున్నది. మా బోటోళ్ళు ప్రజల ఆరోగ్యము ప్రైమ్ అంటాం. ఈ చెట్ట జనరల్గా ఎక్కడే కానైందండి, అక్కడ లోకల్ చెట్టును ప్రమోట్ చేయడం ఖరీదైన ప్రొసీజర్. ఇబ్బందులు ఉండొచ్చు. వేప చెట్లు అంత దీనిలాగా ఈజీగా పెరుకోవచ్చు. వేప చెట్లు రోడ్డు మధ్యన పనిచేయవు, బ్రాంచ్లు ఇలా ఉంటాయి. చాలా వరకు ఇంకొక వాదన ఏమిటంటే, ఈ చెట్లు లోకల్ చెట్లను అంటే బాగా దీనికి తక్కువ నీళ్ళతో తక్కువ శ్రమతో బతికే కెపాసిటీ ఉంది కాబట్టి మిగతా చెట్లను డామినేట్ చేస్తుంది అని అంటారు. అది కొంతవరకు వాస్తవం. ఎప్పుడే కానీ ఒక చెట్టు ఆ వాతావరణంలో బాగా విజృంభించింది అనుకో, అక్కడ ఉన్న నేటివ్ చెట్లు కొంత అంతరించే ప్రమాదం ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు అవసరం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, అగ్రికల్చర్ ఉన్నది. అది ఇంత పెద్ద సైంటిఫిక్ రిపోర్ట్స్ తీసుకున్నాక నిర్ణయానికి వచ్చినామని ప్రభుత్వం అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నాండి, ఎప్పుడు వచ్చిందండి? ఈ 5 ఏళ్లలోనే రీసెర్చ్ జరిగిందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల రిపోర్ట్స్ ఆషామాషిగా నేచర్ లాంటి జర్నల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద చేస్తారు. హెవీ మెటల్స్ని అబ్జర్వ్ చేస్తుంది, గాలిలో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తుంది, దీని వుడ్డు దీనికి పని చేస్తుంది, ఆకులు గొర్రెలు మేకలు తింటే పాలిచ్చేది పెరిగిందని, ఇట్లా వందల స్టడీస్ ఉన్నాయి. మన ఏది కాదు, లేకపోతే ఓ రాజకీయ నాయకుడు ఇంకోటి ఎమోషనల్ కాదు. నేను అనేది ప్రజల ఆరోగ్యము ప్రధానము కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజానికి ప్రమాదం ఉన్నదంటే ఖచ్చితంగా చేద్దాం. ఉన్న పని ముందు కొట్టేద్దాం, తర్వాత స్టడీ చేద్దామన్న ఈ లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పర్ట్ తోటి నష్టమేం లేదు, స్టడీ చేయించండి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టొద్దు ఏమన్నా ఉన్నదా చూద్దాం. అసలు ఎక్కడ కూడా పెట్టొద్దని అనుకున్నప్పుడు కూడా చూద్దాం. అది చేయకుండా ముందైతే కొట్టేద్దాం, ఆయన పెట్టిండు నేను కొట్టేస్తున్నా. ఇది నాకు చాలా, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కూడా చదివాను. ఫలాని అంతకుముందు ఉన్న ఆయన పెట్టిండు, డబ్బును నాశనం చేసిండు, ప్రజల ఆరోగ్యం చెడగొట్టాలి. ఇది నాన్ సెన్స్ పొలిటికల్గా జరుగుతుంది. కానీ మనం ఒక సైన్స్ తెలిసిన సబ్జెక్టుగా విఘ్నతతోటి ఆలోచించి మనుషుల ఆరోగ్యము ప్రధానము, అంటే తిరుగులేదు. దాన్ని స్టడీ చేసి చేయండి. ఉన్న పలంగా ఎమోషనల్గా ఆస్తమా పేషెంట్ ఆయన బాధపడుతున్నాడు, దీనివల్లనే అవుతుందని ఆయన ఆవేదనని అర్థం చేసుకుంటే కానీ స్టడీ చేయకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని అదే విషయం ఇంట్లో చెప్పారు. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఈ కోనో కార్పస్ చెట్లు ఏవైతున్నాయో సో అవన్నీ కూడా ప్రధానంగా కొన్ని ఉన్నాయి కానీ అన్ని
కోట్ల చెట్లు ఒక్కసారి కొట్టడం కరెక్ట్ కాదు, ఇంకా టైం ఉంది కాబట్టి సో స్టడీ చేయండి, స్టడీ చేయండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకో వైపు ఈ చెట్లు అనేది చాలా వరకు అరబ్ దేశాలలో కూడా ఉంటాయి. సో దీంట్లో వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ కంటెంట్తో మంచిగా పెరిగే చెట్లు కాబట్టి సో వీటిని సడన్గా ఈ డెసిజన్ గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం తీసేసింది అని చెప్పి ఇలాంటి డెసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.